హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ వల్లూరు సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సింపుల్గా రాజ్మా కర్రీని తయారు చేసుకుందాము. దానికోసం మనం రాజ్మాని కనీసం 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న రాజ్మాని ఒక కుక్కర్లో వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని 2 బిర్యానీ ఆకులు, 1 స్పూన్ పసుపు వేసి ఉడికించుకోవాలి. రాజ్మా బాగా ఉడకాలంటే కనీసం 10 విజిల్స్ అయినా రావాలండి. వీడియోలో చూపించినంత మెత్తగా రాజ్మాని ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. 1 స్పూన్ షాజీరా, 2 మొగ్గలు, 1 చెక్క, 2 యాలకులు వేసుకోవాలి. తర్వాత 1 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. అందులో 2 స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 3 మీడియం సైజు టమాటాలను మిక్సీ పట్టి వేసుకోవాలి. టమాటాలు పచ్చివాసన పోయిన తర్వాత అందులోనే 1 స్పూన్ కారం, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. మసాలాలన్నీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. తర్వాత ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టి ఉంచుకున్న రాజ్మాని వేసుకోవాలి. అందులో ఇంకొంచెం వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి. రాజ్మా దగ్గరకు వచ్చేసిందండి. రాజ్మా దగ్గరకు వచ్చాక నేను హాఫ్ లెమన్ అయితే పిండాను. ఇష్టముంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. చివరిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి. నేనైతే రాజ్మాని సింపుల్గా ఇలాగే చేస్తాను.
ఈ రాజ్మా కర్రీ రైసు, రోటీ కర్రీలో కూడా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి.